ఒక అమ్మాయి ఎవరో పోయారట నా కలెక్టర్ వచ్చింది పోస్టింగ్ అని వాళ్ళ ఇంటి వాళ్ళని బ్లఫ్ చేయడానికి. అట్లా మీరు ఏమైనా అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారా ఎంత సర్టిఫికెట్ ఇచ్చి టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లో? దయచేసి మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి. మీకు మా పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకో రూపంలో ఏదైనా చూపించండి. మీ యజమానులకు ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే అది ఇంకో దగ్గర చూసుకోండి. కానీ ఈ ఛానల్స్లలో మరీ ఇంత బరితెగింపు అడ్డగోలుతనము ఆ పార్టీల కంటే ముందే ఆ పార్టీ వాళ్ళని వచ్చి క్లెయిమ్ చేయాలి. కనీసం మాకు 3వ రౌండ్లో మెజారిటీ వచ్చింది, ఇక మా హవా జరుగుతుంది, అదే ఏంటి పర్వాలేదు. వాళ్ళ తరఫున మీరే ఒకాలతో పుచ్చుకొని మీరే అడ్డగోలు చేసేసి 3569 ఓట్లు ఎన్నో 3వ రౌండ్లో ఓన్లీ 1 రౌండ్లో 3000 చిల్లర నాకు మెజారిటీ ఉంటే మీరు 211 ఓట్లు మెజారిటీ ఉంది అని చెప్పి బీఆర్ఎస్కు మెజారిటీ ఉంది ప్రభంజనం మొదలైందని మీరు ఇట్లాంటి విధానము ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. దయచేసి ఈ ఫలితాలు విశ్లేషణలు మీరందరూ చెయ్యండి. 2023 డిసెంబర్ ఫలితాలు 39.5% ఇస్తే 2024 పార్లమెంట్ ఎన్నికలు 41% ఓట్లు ఇస్తే 2025 నవంబర్ ఉప ఎన్నికలు 51% ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈనాడు సమిష్టిగా బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడు వరకు వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. కాంగ్రెస్ మొత్తం ఒక్క తాటి మీద ఉన్నప్పుడు ఎవరి తాత కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేడు. ఇది మళ్ళోసారి నిరూపితమైంది. మీ అందరు సహకరించినందుకు, ఓటర్ మహాశయులు ఆశీర్వదించినందుకు, మీడియా మిత్రులకు, ఓటర్ మహాశయులకు సహకరించి మద్దతు ఇచ్చిన ఎంఐఎం పార్టీకి, ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, కోదండరాం సార్, ఇతర సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా कृतज्ञतలు తెలియజేస్తున్నాం. खासकर इस बाई इलेक्शन चुनाव में एमआईएम हम साथ हमारे लिए कांग्रेस पार्टी को मदद देकर इस चुनाव में ये जीत हासिल करने के लिए जो मदद किया, एमआईएम सदर असदुद्दीन ओवैसी, उनके भाई अकबरुद्दीन ओवैसी को कांग्रेस पार्टी के तरफ से हमारे कांग्रेस कार्यकर्ता के ओर से हम धन्यवाद बोलना चाहता है. आने वाले दिनों में भी हम सबको साथ लेकर तेलंगाना तरक्की के लिए हम कोशिश करेंगे. इसमें हम कामयाब हो जाएंगे. అంటే అది కేటీఆర్ని అడిగితే కరెక్ట్గా సమాధానం చెప్తారు. ఇక్కడ మీ కాంగ్రెస్ నేతలే ఎంఐఎం బీజేపీ బి టీం అంటున్నారు. ఇక్కడ మిత్రపక్షం బి టీమా మిత్రపక్షమా? ఇక్కడ మిత్రపక్షం ఉంది, బీహార్లో మిత్రపక్షం లేదు. అసలు కాంగ్రెస్ ఓవరాల్ పాలసీ ఏంటి? భారతదేశము రాష్ట్రాల సమీకరణ తెలుసు కదా. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉండే నైసర్గిక పరిస్థితులను బట్టి, అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ పంటలు పండుతాయి. అంతేనా? అదే జాతీయ పార్టీ కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇది. జాతీయ పార్టీ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పీసీసీ అధ్యక్షుడిని ఎందుకేస్తున్నారు? ఒకే అధ్యక్షుడు జాతీయ స్థాయిలో ఉంటే సరిపోతుంది కదా. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఆ స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఆ వెసులుబాటులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది. మాకు కలిసి వచ్చినందుకు ఎంఐఎంకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చారి గారు ఒక్కదాని కాదు, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు మద్దతుగా నిలబడ్డారు. మా పరిపాలనలో తీసుకునే నిర్ణయాలన్నిటిని కూడా మేము ప్రజలకు అనుకూలంగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అమర్ గారు, అమర్, ఇంకా నేను ఆ రిజల్ట్స్ మీద పూర్తిగా సమీక్ష చేయలేదు. జాతీయ స్థాయి రాజకీయాల మీద ఇంకా దృష్టి పెట్టలేదు. ఇప్పటివరకు తెలంగాణ ఉప ఎన్నికల మీదనే ఉన్నాను. వాటిని విశ్లేషించిన తర్వాత తప్పకుండా నేను స్పందిస్తాను.
ఉన్నాం, మా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు పెట్టడం రెడీగా ఉన్నాం బీఆర్ఎస్ అని చెప్పి కూడా కేటీఆర్ చెప్పారు. ఇక ఇప్పటి దగ్గర నేను అదే చెప్పిన, మళ్ళా అదే మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ నేను అందుకే చెప్తున్నా, నేను సూచన చేస్తున్నా.